కేంద్ర మంత్రుల అపాయింట్మెంట్లను కిషన్ రెడ్డి ఆపారని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొనడం హాస్యాస్పదంగా ఉందని బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు అన్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై నిరాధార ఆరోపణలు చేస్తున్న సీఎం గతంలో ప్రధాని మోదీ సహా 10 సార్లు కేంద్ర మంత్రులను కలిసిన విషయం మర్చిపోయారా అని ప్రశ్నించారు. 71 సార్లు ఢిల్లీకి వెళ్లిన సీఎం అర్బన్ డెవలప్మెంట్ అంశాలపై మనోహర్ లాల్ ఖట్టర్ను 5 సార్లు, రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ని 3 సార్లు రేవంత్ రెడ్డి కలిశారని వెల్లడించారు. అప్పుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి చెప్పి కలిశారా అని నిలదీశారు. రేవంత్ రెడ్డి పరిపాలన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే నిరాధార ఆరోపణలు చేస్తున్నారని పేర్కొన్నారు. కేంద్రం సలహాలు పాటించకుండా తిరిగి కేంద్రంపైనే నిందలు మోపుతున్నారని రామచంద్రరావు మండిపడ్డారు. మీరు అడ్డుకుంటున్నారు, మీరు అపాయింట్మెంట్ ఇప్పిస్తే బాగుంటుంది అనేది మాట్లాడుతూ ఉన్నారు. నేను ముఖ్యమంత్రి గారిని ఒకటే అంటాను, ఢిల్లీకి మీరు 71 సార్లు వెళ్ళారు, 15 మంది మంత్రులను కలిసారు. మీరు ఈ రోజు మీరు కిషన్ రెడ్డి గారికి అపాయింట్మెంట్ ఇవ్వమని చెప్పడం అయితే ఉందో అది చాలా హాస్యపదంగా ఉంది. కిషన్ రెడ్డి గారు మీకు ఎందుకంటే అపాయింట్మెంట్ ఇప్పిస్తారు? మినిస్టర్ కలిసారు కదా, అప్పుడు ఎప్పుడైనా మీరు కిషన్ రెడ్డి గారు చెప్పారా మీరు నాతో రాండే పోదామని? మీరే అపాయింట్మెంట్ తీసుకొని మీ యొక్క పిఎల్తో పోయారు కదా. మీరు ఎవరైనా కలుస్తున్నారని చెప్పి కిషన్ రెడ్డి గారిని అక్కడ చెప్పారా ఎవరికైనా? అది మాత్రం చెప్పలే. ఇప్పుడు మాత్రం ప్రజల్లో తప్పుడు ప్రచారం చేయడానికి మీరు వేస్తున్నటువంటి నాటకాలు ఇవన్నీ కూడా.